ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల 2వ శనివారము జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. రండి, ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధిద్దాము. అనేక సమస్యల నుండి దేవుడు మనకు విడుదలనిస్తాడు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన కాపుదల ఉంటుంది. ఏదైతే మనం కావాలని జరగాలని కోరుకుంటామో అది తప్పకుండా ప్రభువు తన మహాకృపను బట్టి జరిగిస్తాడు. కుటుంబానికి క్షేమము, పిల్లలకు, బిడ్డలకు అందరికీ క్షేమం కలుగుతుంది. సమయము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 2:30 గంటల వరకు. దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 ఈ నంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా, టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మీ పేరు, మీ ప్రార్థన అవసరత రాసుకొని ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు తప్పక జవాబులిస్తాడు. అంతేకాకుండా ప్రార్థన అనంతరము అందరికీ ఇక్కడే ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది. దేవుని యొక్క పనిలో దేవుని కొరకు మీరేదైనా చేయాలని ఆశకొని ఉన్నారా? ఆ రోజు 10 మందికి భోజనం పెట్టే విషయంలో మీ వంతుగా మీ చెయ్యి కూడా వెయ్యండి. అది మనకెంతో ఆశీర్వాదము, అదెంతో దీవెనకరము. దేవుడన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని దేవుడన్నాడు. గనుక దేవుని పని కొరకు మనము ఇచ్చినప్పుడు ప్రభువు మనకు ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క పని కొరకు మీరు ఇవ్వండి, దేవుడు మీకును అనుగ్రహిస్తాడు. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా కనబడుతున్న అకౌంట్ నెంబర్కి మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరలోకమందు మీ ఫలము అధికమవునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అండ్ God blessed them, and God said unto them, Be fruitful and multiply and replenish the earth and subdue it, and have dominion over the fish of the sea and over the fowl of the air and over every living thing that moveth up the earth. భూమి మీదున్న ప్రతి దానిని మీరు లోబర్చుకొని ఏలండి, ఫలించండి అని దేవుడు హవ్వతోనూ ఆదాముతోనూ సెలవిస్తున్నాడు. దేవుడు ఎంత మంచివాడండి. చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాడు? వారిని ఆశీర్వదిస్తున్నాడు.
వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? దీవించబడాలనుకుంటున్నావా? నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు దీవించబడాలని ఈ లోకం మీద ఒకే ఒక్క వ్యక్తికి ఆశగా ఉంది. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఇద్దరు మనుషులను దేవుడు మొదటిగా అంతా పూర్తి చేసిన తర్వాత వారికి అవన్నీ అప్పగించి ఆశీర్వదించను అని ఉంది. ఆ ఆశీర్వాదంలో ఉద్దేశం ఏమిటి? ఫలించాలి. ఆ ఆశీర్వాదంలో ఉద్దేశము ఫలించాలి. ఒక చెట్టు నాటినప్పుడు అది పెరిగి పెరిగి పెద్దదైన తర్వాత చక్కగా పూత పట్టి ఆ పూతలో నుండి పిందెలొచ్చి ఆ పిందెలు కాయలై, కాయలు పండ్లై ఫలాలైనట్లుగా మనము కూడా ప్రతి మనిషి ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అభివృద్ధి పొందుకోవాలి. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఫలిస్తున్నావా? అభివృద్ధి చెందుతున్నావా? ఎదుగుతున్నావా? పైకొస్తున్నావా? నీ జీవితం ఎక్కడుంది? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఆగిపోయి ఉందా? అలా కాదు, ఫలించాలి. అభివృద్ధి పొంది విస్తరించాలి. విస్తరించడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. విస్తరించాలి. అంతేకాదు, భూమిని నిండించాలి. భూమిని నిండించాలి. అంతేకాదు, దానిని లోబర్చుకోవాలి. అంతేకాదు, ఈ సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని దేవుడు ఏలమని వారిద్దరికీ సెలవిచ్చాడు. కాబట్టి అసలు దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము మనుషుల పట్ల ఏమిటి అంటే ఫలించడం, అభివృద్ధి చెందడం, విస్తరించడం, భూమిని లోబర్చుకోవడం, ఆకాశ పక్షులను, సముద్ర జలచరములను ఏలాలి. మనిషి వాటి మీద పెత్తనం చేయాలి, కానీ మనిషి వాటి కింద పెత్తనం చేయకూడదు, వాటి కింద నడుచుకోకూడదు. మనిషి వాటి మీద పెత్తనము చెయ్యాలి. దేవుడి యొక్క మంచి ఉద్దేశము అదే ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డ, ఫలించు. వాక్యంలో ఫలించు. దేవునిలో ఫలించు. వాగ్దానాలు పొందుకో. వాగ్దానాల కొరకు కనిపెట్టు. ప్రార్థన చెయ్యి. వాగ్దానం నెరవేర్చమని దేవుణ్ణి అడుగు. జరిగించమని దేవుణ్ణి అడుగు. దేవుడు నీ వాగ్దానాల గురించి నువ్వు ఎప్పుడు అడుగుతావా? నా బిడ్డకి కార్యం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఫలించు, అభివృద్ధి చెందు. దేవుడు కోరుకునేది అదే. దేవుడు కోరుకునేది నువ్వు ఫలించాలి, నువ్వు ఫలించాలి, నువ్వు ఫలించాలి, విస్తరించాలి. అయితే ఎలా? ఇప్పుడు భూమి మీద విస్తారమైన జనం ఉన్నారు కనుక ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మనం చట్టపరంగాను, న్యాయపరంగాను, ధర్మంగాను ఎదగాలి, పైకి రావాలి, భూమిని స్వతంత్రించుకోవాలి, అభివృద్ధి పొందాలి. అలాగను చట్ట ప్రకారముగాను, న్యాయ ప్రకారముగాను, ధర్మంగాను ఎదగాలి. కానీ అక్రమంగా ఇప్పుడు ఎదగటం అనేది కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, అక్రమాన్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో వారి గురించి దేవుడు అన్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని దేవుడు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఆయన యొద్ద నుండి పోయేవారంగా మనము ఉండొద్దు, కానీ ఆయన ఎదుట నిలువబడి లేదా ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయనను ఆరాధించేవారుగా, అంతేకాకుండా ఆయన మనల్ని ఏం చేయమన్నాడు? ఫలించమని, అభివృద్ధి చెంది, విస్తరించి, నిండించి, లోబర్చుకోండి, ఏలండి అంటున్నాడు. అది మనము ఆయన ముందు న్యాయంగా చేసేటువంటి వ్యక్తులంగా మనము ఉండాలి. అలాగను ఉండలాగను ప్రార్థన చేద్దాము. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మా ఆశీర్వాదం కోరుకునేది నీవే ప్రభువా. నీవు తప్ప మమ్మలను ఎవ్వరూ ఆశీర్వదించరు. నీవే హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా
మమ్మలను ఆశీర్వదిస్తావు, మమ్మలను దీవిస్తావు. అంతేకాకుండా తండ్రి, మమ్మల్ని ఫలింపచేసి, అభివృద్ధి చేసి, విస్తరింపజేసి, భూమిని నిండించేటట్లుగా చేసి, దానిని మాకు లోబరిచి దానిని ఏలేటట్లుగా చేసేదే నీవు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు. నీ కృపా కనికరములు, నీ దీవెన ఆశీర్వాదములు, నీ కాపుదల ఈ ఇంటి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద, ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడ్డ మీద ఉండనివ్వమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.